భక్తజనులకు నమస్కారము. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ పాదవల్లభ నరసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ఆంజనేయ చరిత్రలో మనం కొందరి భక్తుల కథలు చెప్పుకుంటున్నాం కదా. ఇవాళ అలాంటి ఒక భక్తుడు కథ చెప్పుకుందాం. సుముఖ చరిత్ర. యజమాన సేవకుల రక్ష. భక్తిలో స్వచ్ఛత ఉంటే స్వామికి పండితుడైనా ఒకటే, పామరుడైనా ఒకటే. యజ్ఞయాగాలు చేసే యజమానులు ఎంత ముఖ్యమో వారికి సహాయం చేసే సేవకులు అంతే ముఖ్యం. ఈ విషయాన్ని సుముఖుడు కథ మనకు నిరూపిస్తుంది. పూర్వం శ్రీభద్రం అనే గ్రామంలో సుముఖుడు అనే బ్రాహ్మడు ఉండేవాడు. ఆయన బాగా చదువుకున్నవాడు, కొంచెం స్థితిపరుడు. ఆయన పొలాలన్నీ నదికి అవతల పక్కన ఉన్నాయి. ఈయన ఎప్పుడూ హనుమదుపాసన చేస్తూ లక్షలకు లక్షలు మంత్రజపాలు చేస్తూ దానికి అంగాంగ హోమాలు, బ్రాహ్మణ సమారాధనలు చేస్తూ ఉండేవాడు. ఆయనకెప్పుడు ఈ పనులే సరిపోయేవి. ఆ పొలాలు ఎక్కడ ఉన్నాయో, ఆ వ్యవసాయం ఏమిటో ఈయనకి బొత్తిగా తెలీదు. తన వ్యవసాయపు పనులన్నీ తన ఇంటి పాలేరుకు అప్పచెప్పేశాడు ఆయన. వాడొక గొల్లవాడు. రాత్రింబవళ్ళు కష్టపడి పనిచేసేవాడు. అయ్యగారు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు కోరినంత ధాన్యము, పాలు, పెరుగు, నెయ్యి తెచ్చి అప్పచెప్పుతూ ఉండేవాడు. ఇలా కష్టపడి వ్యవసాయం చేసుకోవడంతో వాడి గోసంపద తెగ పెరిగిపోయి వాడికి దేనుమాలి అనే బిరుదు వచ్చింది. క్రమంగా అదే వాడి పేరైపోయింది. ఎన్ని బిరుదులు వచ్చినా వాడికి అయ్యగారి మీద భక్తి తగ్గలేదు. ఆ సుముఖుడు సత్పురుషుడని, ఉపాసకుడని, దాత అని, ఆయన చేసే అనుష్ఠానాలకు సహాయం చేయగలిగితే అదే గొప్ప పుణ్యమని దేనుమాలి విశ్వసిస్తూ ఉండేవాడు. అంతకు మించి మరో పూజ వాడికి తెలీదు. ఒకసారి సుముఖుడు గారు పెద్ద ఎత్తున అనుష్ఠానాలు చేసి వాటికి పరిసమాప్తిగా పెద్ద ఎత్తున హోమాలు, సమారాధనలు ఏర్పాటు చేశారు. దానికి పెద్ద ఎత్తున నీతి కుండలు కావాలని దేనుమాలికి పురమాయించాడు. దేనుమాలి చాలా శ్రద్ధగా నెయ్యి కూడబెట్టి కడవల్లో నింపుకొని కావడికి ఎత్తుకొని రేపు హోమం అనగా ఇవాళ ఇంటి నుంచి బయలుదేరాడు. ఆ సాయంత్రానికి నదీ తీరానికి చేరాడు. నది అంతులేని పొంగు మీద ఉంది. ధైర్య సాహసాలు చేసి ఈదుదామన్నా నేతి కుండలు చెడిపోతాయాయే. ఆ ఘోర వరదలో పడవ కట్టే ప్రసక్తే కనిపించడం లేదు. మరి ముందుగా తీసుకెళ్ళి ఇస్తే హోమానికి నేతి సువాసన తగ్గిపోతుందని, బ్రాహ్మణ సమారాధనకు కొత్త నెయ్యి అందించాలని ఆశపడి దేనుమాలి ఇంత ఆలస్యం చేశాడు. కాని కాలంలో ఇంత వరద వస్తుందని అతడు ఊహించలేదు. కానీ ఇప్పుడు తన తెలివి తక్కువతనం వల్ల అయ్యగారి హోమాలు, సమారాధనలు చెడిపోతున్నాయని దేనుమాలి నిజంగా విలవిల్లాడిపోయాడు. తన తప్పుకు ప్రాయశ్చిత్తంగా అతను నిద్రాహారాలు మాని ఆ నది ఒడ్డునే కూర్చుని, అయ్యో నా వల్ల ఆంజనేయ హోమం చెడిపోతోంది, నేను చెయ్యలేకపోయినా ఇంకొకరు చెయ్యటానికైనా సహాయపడతాననుకున్నాను, నా వల్ల హోమమే లేకుండా పోతోంది, ఆంజనేయ స్వామికి ఏం కోపం వస్తుందో ఏమో అనుకుంటూ 3 రాత్రులు గడిపేశాడు. 4వ నాటికి వరద కొంచెం తీసింది. అప్పటికి పడవ వాళ్ళెవరూ రానన్నారు. తనే సాహసం చేసి సొంతంగానే పడవ నడుపుకొని ఆ రోజు తెల్లారేసరికల్లా సుముఖుడు గారింటికి చేరి నేతిగా ఆవిడి ఆయన పాదాల ముందు పెట్టి సాగిలబడి నమస్కరించాడు. అక్కడ పరిస్థితి చూస్తే మంచి హడావిడిగా ఉంది. యాగశాలలో మంటలు వెలిగిపోతున్నాయి. బ్రాహ్మణులంతా మంచి పుష్టిగా కనిపిస్తున్నారు. ఈ దేనుమాలి మాత్రమే 3 రోజుల నుంచి తిండి నిద్ర లేక మనిషి ఎండిపోయి, జుట్టు రేగిపోయి, కళ్ళు వాచిపోయి, మతి తప్పిపోయి పిచ్చిబాలకంగా ఉన్నాడు. సుముఖుడు గారు వాడి వంక అయోమయంగా చూసి, ఇదేమిట్రా, ఒక రాత్రిలో ఇట్లా అయిపోయావేమిటి అన్నాడు. దేనుమాలి అంతకంటే అయోమయంగా చూసి, ఒక్క రాత్రి ఏంటయ్యా, 3 రాత్రులు అయిపోయింది. ఆ వరద తగ్గితేనా మంచి నెయ్యి తెద్దాం కదా అని చివరి రోజు దాకా ఆగా. మధ్యలో మాయదారి వరద 3 రోజుల పాటు నన్ను బిగేసింది. మీరు అనుకున్న ముహూర్తం దాటిపోయింది. యజ్ఞానికి నెయ్యి అందించలేకపోయాను. మీ యజ్ఞం చెడగొట్టేశాను. పిలిచిన బ్రాహ్మలంతా వచ్చేసినట్టున్నారు. వాళ్ళకి నెయ్యి లేకుండానే భోజనాలు పెట్టారు కాబోలు. అంతా నా పాపమే అన్నాడు తెగ బాధపడిపోతూ. సుముఖుడు గారికి ఏం అర్థం కాక, ఏమిట్రా నువ్వు అనేది, నువ్వు రోజు వస్తూనే ఉన్నావు కదా, రోజుకొక కొత్త కావిడి నెయ్యి తెస్తూనే ఉన్నావు కదా, రోజు యజ్ఞం చూస్తూనే ఉన్నావు కదా, రోజు ప్రసాదాలు తింటూనే ఉన్నావు కదా, మళ్ళీ ఈ వాలకం ఏమిటి, ఈ వాగుడేమిటి అన్నాడు. అలా ఆ వాదం త్వరగా తెమల్లేదు. నువ్వు రోజు వస్తూనే ఉన్నావు అంటాడు సుముఖుడు. నేను ఇప్పుడే వస్తున్నాను బాబు అంటాడు దేనుమాలి. చుట్టూతా మూగిన వారికి కూడా విషయం ఏమీ అర్థం కావటం లేదు. కొంతసేపటికి సుముఖుడికి ఏదో మెరుపు మెరిసినట్లయి ఉన్నట్టుండి బొటబొట కన్నీళ్లు కారుస్తూ ఆకాశంలోకి చేతులు బారులు చాస్తూ ఇలా విలపించసాగాడు. ఆంజనేయ ప్రభు, ఎంత కరుణామయుడు అయ్యా నువ్వు, నేనెంత పాపిని,
నా యజ్ఞం కోసం నీ చేత నేతి కడవలు మోయించానా నేను? యజ్ఞముహూర్తం దగ్గరికి వస్తోందని ఈ దేనుమాలిగాడు ఆలస్యం చేశాడని తిట్టుకున్నానే గాని వాడి మీద తిట్లు భరించలేక వాడి రూపంలో నువ్వే వస్తావని నేను ఊహించలేదయ్యా. నేను ఎన్ని శాస్త్రాలు చదివితేనేమయ్యా, ఎన్ని జపాలు చేస్తేనేమయ్యా, ఎన్ని యాగాలు చేస్తేనేమయ్యా? వాడయ్యా అసలైన భక్తుడు. వాడిని తిడితే నీకు కోపం వచ్చింది. వాడి మీద నిండపడరాదని వాడి వేషం వేసుకొని నువ్వు వచ్చావు. వాడు నీ కరుణకు అంత పాత్రుడు. మరి నేనో, నాకు నువ్వు కాదు యాగాలు కావాలి. నా యాగం కోసం నీ చేత కుండలు మోయిస్తా, కూలీ పని చేయిస్తా. అది నా స్వార్థస్థాయి. అందుకనే హే ఆంజనేయ, నువ్వు వాడి వేషం వేసుకుని వాడిని అనుగ్రహించావు. నా ఇంట్లో కూలీ పని చేసి నన్ను పాపం చేశావు. నువ్వు తెచ్చిన నేతితో నీకు హోమాలు, నువ్వు తెచ్చిన నేతితో నీకు సంతర్పణలు. ఇదయ్యా నా నిర్వాకం. సుముఖుడిలా దుఃఖపరవశుడై కొంతసేపు విలిపించేసరికి చుట్టుపక్కల వారికి దేనుమాలికి కూడా విషయం అర్థమైంది. దేనుమాలి గద్గద కంఠంతో ఇలా అన్నాడు, అయ్యగారు అలా అనకండి. మీరే పుణ్యాత్ములు, మీరే ధన్యులు. స్వామి రూపం మార్చుకుని వచ్చినా ఆయనే అని తెలియకపోయినా ఆయన్ని ప్రత్యక్షంగా చూడగలిగారు మీరు. ఆయన మీ జపాలకు తృప్తి చెందాడు. మీ హోమాలలో నేతులు జురుకోవాలని ఆశపడ్డాడు. అందుకే మీకు కూలీ చేసి నేతులు అందించి ముహూర్తం దాటిపోకుండా యజ్ఞం చేయించుకున్నాడు. మీరు ఆంజనేయ స్వామిని స్వయంగా చూశారండి. ఆయన అమృతహస్తాలతో ఇచ్చిన నేతిని మీరంతా తాగారండి. ఆయనతో మాట్లాడారండి, మళ్ళీ రమ్మన్నారండి. ఆయన మీ చుట్టూ తిరిగారండి. మీరెంత ధన్యులో ఆలోచించండి. మరి నేను ముందు చూపు లేక గొల్లదెలివి ఉపయోగించి ఏటి ఒడ్డున కూరుకుపోయా. అయ్యో అయ్యో అన్నానే కానీ స్వామి స్వామి అని కూడా అనలేదు. జన్మలో ఎప్పుడైనా జపం చేశానా, పూజ చేశానా, సంకీర్తన చేశానా? స్వామి నన్ను ఎందుకు అనుగ్రహిస్తారండి? అందుకే నన్ను ఏటి ఒడ్డున పడేసి మలమలా మార్చాడు. మీకేమో దర్శనం అనుగ్రహించాడు. మీరే ధన్యులు. సుముఖుడు మళ్ళీ ఇలా అన్నాడు, కాదురా, నేను ఎన్ని జపాలు చేసినా స్వామి తేజస్సును గుర్తించలేకపోయాను. సూక్ష్మగ్రాహిని కాకపోయాను. స్థూల రూపాన్ని దాటిపోలేక స్వామి చేత చాకరీ చేయించుకున్నాను. స్వామి నీ రూపంలో ఎందుకు వచ్చారంటే నీ మీద నిందపడకూడదని వచ్చాడు. నీకు మాట వస్తే ఆయన భరించలేడు. ఆయనకు నీ మీద ప్రేమ కనుక నువ్వే ధన్యుడు అంటాడు సుముఖుడు. మీరే ధన్యుడు అంటాడు దేనుమాలి. ఇలా వాళ్ళిద్దరూ ఒకరి చేతులు ఒకరు పట్టుకొని బాష్పదారులు కారుస్తూ వాదులాడుకుంటూ ఉండంగానే వారిద్దరి మధ్యలోనూ ఒక పెద్ద మెరుపు మెరిసింది. అది ఒట్టి మెరుపు కాదు. బంగారు దేహంతో, వజ్ర కిరీటాలతో, వానర ముఖంతో, సుదీర్ఘ బాలంతో దేదీప్యమానంగా వెలిగిపోతున్న హన్మస్వరూపం అది. హఠాత్తుగా వ్యక్తమైన హన్మస్వరూపాన్ని చూసి సుముఖుడు బహువిధాలుగా స్తోత్రాలు చేశాడు. దేనుమాలి నోట మాట రాక స్వామి స్వామి అంటూ గంతులు వేశాడు. అంతర్యామి హనుమస్వామి స్వామి స్వామి స్వామి, జ్వాలామూర్తి తేజోవర్తి విస్తృత కీర్తి స్వామి 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 స్వామి, అంతర్దీప్తి విశ్వవ్యాప్తి కరుణాక్లుప్తి స్వామి 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 స్వామి, అరుణ సునాస భక్తన్యాస రాఘవ వదనా స్వామి, మృదుపింగాక్ష దానవ శిక్ష నతజనపక్ష స్వామి, సుతపస్సాధ్య యాగారాధ్య భక్తాభర్త్య స్వామి, శృతిమకరంద కరుణామంద సచిదానంద స్వామి. అప్పుడు హనుమంతుడు సుప్రసన్నుడై వాళ్ళిద్దరినీ ఇలా అనుగ్రహించాడు. భక్తులారా, మీ ఇద్దరి మీద ప్రేమతోనే నేను అలా వచ్చానయ్యా. సుముఖ, నీకు నా మీద భక్తి, వీడికి నీ మీద భక్తి, నాకు మీ ఇద్దరి మీద ప్రేమ. నీ యజ్ఞం ఆగిపోరాదు, వాడికి మాట రారాదు, రెండూ నేను సహించలేను. అందుకే ఆ రూపంతో అలా వచ్చాను. నీకు శాస్త్రం తెలుసు, వాడికి స్వార్థం లేదు. నీకు సూటిగా నా మీద ప్రేమ, వాడికి నీ ద్వారా నా మీద ప్రేమ. నువ్వు నా కోసం ఎన్నో దీక్షలు ఉపవాసాలు చేశావు. వీడు నీ కోసం 3 అహోరాత్రులు దీక్ష చేశాడు. ఇద్దరూ నా కోసమే కృషి చేస్తున్నారు. మీరిద్దరూ నాకు కావాలి. అందుకే ఇద్దరిని అనుగ్రహించాను. తనకు దర్శనం దక్కలేదని బాధపడుతున్నాడు దేనుమాలి. దక్కినా తెలుసుకోలేకపోయానని బాధపడుతున్నావు నువ్వు. అందుకే ఇప్పుడు ఇద్దరికి సమంగా దర్శనం ఇస్తున్నాను. సుముఖ, నీ యజ్ఞాలు నాకు ఇష్టం. దేనుమాలి, నీ సేవలు నాకు ఇష్టం. ఇద్దరూ ఇలాగే కొనసాగించండి. ఇద్దరు ఉత్తమ సుఖాలు అనుభవించండి. చివరికి ఇద్దరు సమంగా నన్ను చేరండి. ఇదే నా వరం. ఇలా అపూర్వమైన వరం అనుగ్రహించి ఆంజనేయుడు అంతర్ధానమయ్యాడు. ఆనాటి నుంచి సుముఖ దేనుమాలులు చెప్పిన రీతిగా స్వామి సేవ చేసుకుంటూ దేహాంతంలో ఆంజనేయ సన్నిధికి చేరారు. ఈ విధంగా ఎవరి కర్తవ్యాన్ని వారు ఆచరించడమే
ఆంజనేయ అనుగ్రహ ప్రాప్తికి ఉత్తమ మార్గమని, ఈ కర్తవ్యాలలో హెచ్చుతగ్గులనేవి ఆ స్వామి దృష్టిలో లేవని ఈ కథ మనకు నిరూపిస్తోంది. సర్వం శ్రీగురి పాదారవింద అర్పణమస్తు. సర్వే జన సుఖినో భవంతు. శుభం భూయాత్.